నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం 9వ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆగస్టు 15 నుంచి ప్రోటోకాల్ దర్శనాలకు కొత్త విధానం అమలు చేయాలని, ఆన్లైన్ టికెట్లు 48 గంటల ముందే సిఫారసు లేఖలు తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. అలాగే ఆగస్టు 7, 11 వరకు వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం నిర్వహించడంతో పాటుగా భక్తుల సౌకర్యార్థం శౌచాలయాలు, క్యూలైన్లు, రహదారులు, డార్మెటీరియల్లో ఎయిర్ కూలర్ల ఏర్పాటు వంటి అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. సంస్కరణాత్మక మార్పులు తీసుకొస్తున్నాం. వర్షాభావ పరిస్థితులు తొలగేందుకు ఆగమ శాస్త్రానుసారంగా వరుణయాగ సహస్ర ఘటాభిషేకం 7వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ఆలయంలో నిర్వహించతలచించినాం. దేవస్థానం దత్తత దేవాలయమైన కడప జిల్లాలోని జ్యోతి సిద్ధవటేశ్వర ఆలయంలో ఆలయ అభివృద్ధి పనులకు చేయడానికి ఈ ధర్మకర్తల మండలిలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఆగస్టు 7న కొలన భారతి క్షేత్రంలో శాకంబరి ఉత్సవాలు కూడా నిర్వహించడానికి ఈ ధర్మకర్తల మండలిలో నిర్ణయించడం జరిగింది. ఈరోజు జరిగిన ఈ ధర్మకర్తల మండలి సమావేశంలో మొత్తం 45 అంశాలు చర్చించబడ్డాయి. వీటిలో 39 అంశాలు ఆమోదించబడ్డాయి. మిగతా 6 అంశాలను వాయిదా వేయడం జరిగింది. సమావేశంలో అజెండా అంశాలతో పాటు శాకంబరి ఉత్సవ నిర్వహణ, శ్రావణ మాసోత్సవాలు, సహస్ర ఘటాభిషేకం కార్యక్రమాల గురించి కూడా చర్చించడం జరిగింది. ప్రస్తుతానికి ఈ సమావేశంలో ఆ తీర్మానాన్ని